హాయ్ అండి, అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈరోజు మేము భోగి రోజు సట్టి బోనాలు అంటారు, కొమరవెల్లి మల్లన్న, ఐలోన్ మల్లన్న బోనాలు అంటారు. మీరు కూడా చేసుకుంటే కామెంట్ చేయండి. అన్ని బోనాల కంటే ఈ బోనాలు వెరైటీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సంక్రాంతి పండుగ అంటే దీపావళి, దసరా లాగానే చేసుకుంటాం. మా ఊర్లో ఎక్కువ బోనాలు పండుగ చేసుకుంటారు. భోగి రోజే చేసుకుంటారు చాలా వరకు. భోగి రోజు బీరన్న టెంపుల్ ఉంటుంది మా దగ్గర, బీరన్న గుడి. ఆయనకు వీరబోనం తీసుకొని వెళ్తారు. నైటు 7-8 గంటలకు చప్పుళ్ళతోని కాగడ పట్టుకొని, కాగడ వెలిగించుకొని ఊరంతా సందడిగా తీసుకొని పోతారు. అంత బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అన్ని బోనాలు అయితే రౌండ్ బొట్లతోని పూజిస్తారు. ఈ కొమరవెల్లి మల్లన్న, ఐలోన్ మల్లన్న బోనాలు వేరేలాగా పూజిస్తారు. పసుపుతో నిండుగా బోనం కుండకు పూజించుకొని తర్వాత పిండితోని పసుపుతోని పొడుగు గీతలు వేస్తారు, అడ్డగీతలు అంటారు. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ఉంటే కామెంట్ చేయండి. కొమరవెల్లి మల్లన్న జాతరకు వెళ్ళండి, చాలా చాలా బాగుంటుంది. ఆయన దాన్ని ఏమంటారు, బండ సొరుకలో వెలిసిండు అన్నట్టు, పెద్ద పెద్ద మీసాలతో చాలా చాలా బాగుంటాడు. ఐలోన్ మల్లన్న దేవులు కూడా అలానే ఉంటారు. వీళ్ళందరూ అన్నదమ్ములు అంటారు. చాలా చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళ కోసమే అండి, తెలిసిన వాళ్ళ కాదు ఇది. ఒక దాంట్లో నైవేద్యము చేస్తాము బెల్లన్నంతో. ఒక బోనంలో పసుపు వేసి వండుతాము. వెజిటబుల్ కర్రీ 5 రకాలు కానీ 9 రకాలు కానీ చేసుకొని ఒక కుండలో, చిన్న బోనం కుండలో పెడతాము. ఒక బోనం కుండలో బెల్లము, పెరుగు, నీళ్లు వేసి బెల్లం శాఖ లాగా చేసుకుంటాము. ఆ పైన దీపంతలు పెట్టి నూనె వేసుకొని ఒత్తులు వేసి దీపం వెలిగించుకొని అప్పుడు ఇష్టమైన దేవుళ్ళందరికీ కొబ్బరికాయలు కొట్టుకుంటాము. చాలా చాలా బాగుంటుంది. మా ఊర్లో చాలామంది చాలా బాగా చేసుకుంటారు. అన్నీ పూజించుకున్నాక ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఈ దేవుడికి శ్రేష్టం ఏంటంటే బంతిపూల దండలు, చాలా బాగుంటుంది. బంతిపూల దండలు బోనాలకు కట్టుకొని అన్నిట్లలో అన్ని నిండుగా మనం నైవేద్యం కానీ, పసుపన్నం కానీ, వెజిటబుల్ కర్రీ కానీ వేసుకొని నిండుగా పెట్టుకొని దీపం పెట్టుకోవాలి. ఊర్లో చేసుకున్నాం, చాలా చాలా బాగుంది. మాకు చాలా సందడిగా అనిపించింది. మా చుట్టాలు, మా ఇంటి పక్కల వాళ్ళందరూ వస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది. అన్నీ పూజించుకున్నాక ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. అన్నీ పూజించుకొని దీపం పెట్టుకొని 5 పళ్ళు పెడతాము. పళ్ళు అంటే ఆకులలో మోతుకాకులు కానీ, మర్రి ఆకులు కానీ తీసుకొని వచ్చి అందులో బెల్లన్నం కొంచెం, పసుపన్నం కొంచెం, కూర కొంచెం వేసుకొని బెల్లం శాఖతో ఇట్లా ఆరగించుకొని 5 పళ్ళు పెడతాము. పెట్టుకొని మొక్కుకొని అగరొత్తులు పెట్టి హారతి ఇస్తాము. తర్వాత దేవుడికి సమర్పించినాక కొబ్బరికాయలు కొట్టుకుంటాము. ఆ పళ్ళు మాత్రం ఇంట్లో వాళ్ళే తింటారు అన్నట్టు. తర్వాత మొక్కినాక అన్నీ అయిపోయినాక చూడండి పళ్ళు పెట్టినా అని చెప్పినా కదండి. మొక్కుకున్నాక బోనం కుండ తీసి అందరు ఎవరైనా వచ్చిన వాళ్ళకి బోనం కుండలో తీసి ప్రసాదంగా పెడతాం అన్నట్టు. అట్లా బోనంకు దండలు కట్టుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. నచ్చిందా అండి? ఎలా అనిపించిందో చెప్పండి. బోనము కుడి సైడ్ ఉన్న బోనంలో పసుపన్నం, ఎడమ సైడ్ ఉన్న బోనంలో బెల్లన్నం పెట్టినాము. నేనే చేసుకోవాలి, అత్తయ్య కొంచెం బాగుండదు. ఒక్కదాన్ని చాలా చాలా టైం పట్టింది. జలుబు అయింది, వాతావరణం చల్లగా ఉండి గొంతంతా పోయింది, బొంగురు గొంతు వస్తుంది. లాస్ట్లో కొబ్బరికాయలు కొట్టుకొని దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టుకొని నైవేద్యం చూపించుకొని ఉంచుకున్నాను. ఎలా అనిపించిందో చెప్పండి. ఇదంతా అయిపోయాక మళ్ళీ షార్ట్ తీయాలి. షార్ట్కు మా ఇంట్లో చిన్న దేవుడి గది లాగా ఉంటుంది. మా దేవుడి గది ఎలా ఉందో చెప్పండి. మా పాతకాలం నాటి బీరువా మీకు కనిపిస్తున్నట్టున్నది కదా, చాలా బాగుంటుంది. పాతకాలం నాటి బీరువా మా అత్తయ్య వాళ్ళది.
అన్నీ అయిపోయినాయి, మొక్కుకున్నాము. మిర్రర్ వస్తుంది, చాలా బాగుంది బీరువా. ఇష్టమైన దేవుళ్ళందరికీ కొబ్బరికాయలు కొట్టుకొని అక్కడ పెట్టుకొని మొక్కుకొని హారతి ఇచ్చేసుకొని ముగించుకుంటాము. తర్వాత నేను మొక్కుకున్నాక మా వారు వచ్చి మొక్కుకున్నారు, మా అత్తయ్య వచ్చి మొక్కుకున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వారు మొక్కుకున్నారు, మా అత్తయ్య కూడా మొక్కుకున్నారు లాస్ట్లో.